నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. అదానీ మదాబీలకు దేశ ప్రజల ఆస్తులను దోచిపెట్టవద్దంటూ దేశవ్యాప్తంగా అన్ని ఈడీ ఆఫీసుల ముందు నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అదానీ షేర్ల విలువ కృత్రిమంగా ఎలా పెరిగాయని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదానీ మెగా కుంభకోణంపై దర్యాప్తు జరపాలని ఏఐసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన చేపడుతున్నారు. సెబీ చైర్మన్ మాధవి అక్రమాలపై విచారణకు జేపీసీ కమిటీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఈ కుంభకోణం వెనకాల బీజేపీ ఉందని ఆరోపిస్తుంది కాంగ్రెస్. ఈ నిరసనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పాల్గొంటున్నారు. అసలు నిజంగా అదానీ వంటి వ్యాపారులు భారతదేశాన్ని దోచుకు తింటున్నారా? బడా వ్యాపారుల కనుసన్నల్లోనే భారతదేశం నడుస్తుందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నేత శివలాల్ గారు, మనతోటి జాయిన్ అవుతారు జూమ్ కాల్లో. బీజేపీ నేత నందారెడ్డి గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం నందారెడ్డి గారితో మాట్లాడదాం. బీజేపీ నేత నందారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నందారెడ్డి గారు, వాయిస్ వస్తుందా? ఎస్, వస్తుంది సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. నందారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది. అన్ని ఈడీ ఆఫీసుల ముందు నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ముఖ్యంగా అదానీ షేర్ల విలువ కృత్రిమంగా ఎలా పెరిగిందని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీని వెనుక బీజేపీ పార్టీ ఉందని కూడా ఆరోపణ చేస్తుంది. ఎలా చూస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ అంటే గుడ్డి కొంగ అని మనం ఒకప్పుడు గతంలో గుడ్డి కొంగలు అని అంటుంటాం అనమాట. అంటే ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిస్తే జనాలందరూ కూడా దాన్ని గుడ్డి కొంగరు అని అనుకుంటారు అనమాట. కానీ కాంగ్రెస్ గిట ఈ రోజు గుడ్డి కొంగ వాటంలో నటిస్తున్నది అనమాట కాంగ్రెస్ పార్టీ. అరే, ఆదానిని ఎవరు తీసుకొచ్చినారు మార్కెట్లకు? అంబానీని ఎవరు తీసుకొచ్చినారు? భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చి ఎన్ని రోజులు అవుతున్నది? కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాల నుండి ఆదానిలకు అంబానీలకు దోషపెట్టినది? నిన్నయాక మొన్నటి దాకా ఆరోపణ చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే రేవంత్ రెడ్డి అయినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు గదే ఆదానితోటి, గదే అంబానీతోటి గూడు పుటాన్ని పెట్టి రకరకాలైనటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చేసేసి గదే అంబానీకి ఇచ్చినటువంటి ఒక చరిత్ర గీలకున్నది. గదే విధంగా ఆదాని ఏదైతే ఉన్నదో, ఆదాని ఒకవేళ ఆస్తులు పెరిగినట్టయితే భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అండి? ఒకవేళ నిజంగానే భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఆదానిలో ఒకవేళ షేర్లు పెంచినట్టయితే నిజంగానే మీరు ఏం చేయాలి? చట్టపరమైనటువంటి ఒక చర్యలు తీసుకొని, ఇగో మేము ఫలానా విధంగా భారతీయ జనతా పార్టీ ఆదాని షేర్లకు సపోర్ట్ చేసినది, మతస్థు పలికినది, మద్దతు చేసినది, ఫలానా కాంట్రాక్ట్లు ఇచ్చినది, ఫలానా విధంగా డబ్బులు సమకూర్చినది, ఈ కారణం చేత షేర్లు పెరిగినాయి, ఇగో ఈ ఫలానా వ్యక్తులు ఉన్నారని నిజంగానే మీరు ఒక కోర్టు ఒక ఫిల్ చేసినట్టయితే ఆ కోర్టు నిజ నిర్ధారణ తీసుకొచ్చి బయటకు పెట్టి ప్రజల ముందు పెడుతుంది. కానీ ఊరికే బట్టగాల్సి మీదేసి ఈడీ ఆఫీసులో ఉంటే దొంగ అంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు కొనుక్కున్నట్టుగా, అరే మీరు దొంగతనం చెయ్యము. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఏ రాజకీయ పార్టీలైనా పర్లేదు, నాయకులైనా పర్లేదు, గతంలో టిఆర్ఎస్ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ఇతర రాజకీయ పార్టీలు కానీ, మేము ఎవరం కూడా దొంగతనము చెయ్యము అని చెప్పట్లేదు తప్ప మా మీద ఈడీ రైట్స్ జరగద్దు, ఐటీ రైట్స్ జరగద్దు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరగద్దనే చెప్తారు తప్ప మేము దొంగలము కాము, మేము నిజంగానే ఎలాంటి తప్పుడు పనులు చేయలేము అనేటటువంటి ఒక విషయం ఎప్పుడు గిట ఏ రాజకీయ పార్టీ గిట చెప్పలేదు. దయచేసి ప్రజలం ఆలోచన చేయాలి, మీడియా సంస్థలు గిట ఆలోచన చేయండి. అట్లా అనుకుంటే ఒకవేళ ఇవాళ ఆదాని షేర్లు పెరిగినాయి అంటారు, రేపు ఇంకోటి ఏదైనా ఆస్తు సంపాదించుకుంటే వాణి ఏదో పెరిగినాయని, వాటన్నిటికీ భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అండి? కాంగ్రెస్ అంటే అదో గుంటనక్కల పార్టీ లాగా అయిపోయినది. ఎవరేం మాట్లాడుతారో అర్థం కానటువంటి ఒక పరిస్థితి. ఎవరో ఒక నిర్ణయం తీసుకుంటే దానికి అనుకూలంగా వీళ్ళంతా పోయి ఆడ పొత్తుకోవడం ఏందండి? అరే, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినారా? ప్రజా సమస్యల మీద పనిచేయండి. ఇప్పటికి 8 నెలల కాలం అవుతున్నది. ధరణి మీద ఊసెత్తలే ఇప్పటిదాకా. ఒక ఇంచు ముందుకు పోలే ధరణి మీద. కనీసం కొత్త రేషన్ కార్డులు రాలేవు, అదే కొత్త పెన్షన్లు రాలేవు. అరే, మీరు ఎమ్మెల్యేలకు జీతాలు వస్తలేవా? మరి కొత్త పెన్షన్ కార్డులు ఎందుకు రావండి? కొత్త పెన్షన్లు ఎందుకు రావండి? కొత్త రేషన్ కార్డులు ఎందుకు రావు? కొత్త పెన్షన్లు ఎందుకు కావు? ధరణి సమస్యలు ఎందుకు కాదు? ప్రజల సమస్యలు ఎందుకు సాల్వ్ కావు? మిమ్మల్ని ఎందుకున్నా దేనికోసమా? అరే, ఈడీ ఆఫీసులో దండయాత్ర చేయదని యుద్ధం చేయమనా? మీరు తప్పు చేయమని చెప్పి ఈడీ ఆఫీస్కో లేకపోతే కోర్టుకో లేకపోతే ఇంకో దానికో మీడియా సంస్థల మీద ముందొచ్చి కూర్చోమనండి.
రేవంత్ రెడ్డి గారినో లేకపోతే మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఇంకెవరినో ప్రజల దగ్గర పోయి మా దగ్గర ఎవరికి ఆస్తులు లేవా, మాకు ఇవే ఆస్తులు ఉన్నాయి, మేము ఇలాంటి తప్పులు చేయాలని కూర్చోవాలి కానీ ఈడీ ఆఫీస్ లో కూడా కూర్చోవాలి ధర ఎందుకేనండి? తప్పు చేస్తాం బరాబరి అని మమ్మల్ని మా దగ్గరికి ఈడీ రావద్దు, ఐటీ రావద్దు, మా దగ్గరికి ఎవరు రావద్దు అనే ఉద్దేశమేనా ఇది? ఏంటండి ఏం రాజకీయాలు నడుస్తున్నాయి? ప్రజలకు పరిపాలన ఏమని ఇప్పుడు ప్రజలు చేస్తున్న గెలిపిస్తే ప్రజల నిరసనలకి ప్రధాన కారణం ఏమంటారు మీరు? ఇప్పుడు మీరు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నిరసనకి ప్రధాన కారణం ఏమంటారు మీరు? నేను ఫస్టే చెప్పినా కదా, అది గుడ్డి కొంగ వాడటం కాంగ్రెస్ పార్టీ. ఏమైతుందంటే కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక కన్ను చూస్తూ ఒక కన్ను మూస్తూ నటిస్తుంటది అనమాట. అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గిట జనరల్ ఏం చేస్తుందంటే ప్రజలను ఒక కన్నుతోటి చూసుకుంటా అరే మమ్మల్ని చూస్తలేరనేటటువంటి ఒక ఉద్దేశంతో అక్కడ పోయి ధర్నా ఎత్తున్నది తప్ప ఈ Okay. ధర్నతోటి Okay. ఆదానికో అంబానికో ఇంకెవరికి ఒరిగేది లేదు. భారతీయ జనతా పార్టీకి అసలే ఒరిగేది లేదు. మీరు తప్పు చేయలేమని చెప్పి నిరూపణ చేయండి, లేదు కాంగ్రెస్ పార్టీ మేము ఎవరైనా తప్పు చేయమని చెప్పండి. ఈడీ ఆఫీసులకు ఆదానికి ఏం సంబంధం అండి? Okay. ఈడీ ఆఫీసులకు ఆదానికి ఏం సంబంధం అంటున్నా నేను? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధము? ఒక నిజంగానే మీకు చేతనైతే కోర్టుకు రాని తప్పేమున్నది, ఒక పిలేయండి కోర్టులో వేసినప్పుడు ఒక జడ్జిని పురమాయిస్తారు, దానికి అనుకూలంగా ఒక కమిటీ వేస్తారు, నిజంగా నిజ నిర్ధారణ తప్పు ఎవరైనా ఉందో తేలుస్తారు. అంటే జనరల్ గా ఎవరైనా ఉంటే కాంగ్రెస్ కూడా ఉన్నాడో తెలియదు, మళ్ళీ ఆదాయాన్ని సపోర్ట్ చేసేది. అలాంటివి ఉంటేనే తప్పు కప్పించుకోవడానికి రకరకాల కువ్వత్తు